పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఎదురు చూడాలి. ఏదా పునాదులు కలిగిన పట్టణము? అదే పరలోకం. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. చెప్పండి, ఇది అశాశ్వతం, అది శాశ్వతం. కాబట్టి దీని కొరకు మీరు ఏడవద్దండి, దాని కొరకు మీరు ఏడవండి. దేనికోసం? ఇంకా సరైన వసతి లేదు, సరైనవి అనుకున్నవి ఏమీ కొనలేకపోయాం, ఫర్నిచర్ కొనలేకపోయాం, ఏసీ కొనలేకపోయాం, ఫ్రిడ్జ్ కొనలేకపోయాం, ఏమంటే డబుల్ బెడ్ మంచం కొనలేకపోయాం, సోఫా సెట్లు కొనలేకపోయాం అని వీటి కొరకు మీరు ఏడవద్దండి. దేనికోసం మనం ఏడవాలి? చెప్పాలి. ఒకవేళ ప్రభు వస్తే, కాబట్టి నా ప్రాణం పోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తానా? కాబట్టి నా గురి, నా గోల్, నా గమ్యం, నా ఆలోచన, నా చూపు దేని మీద ఉండాలి? పరలోకం వైపు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.